ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ మెదడులో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎవరినో ఏదో అనాలని, ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలని నిరంతరం ఒక పరుగు. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి, ఇన్ని చేస్తున్నా మీ మనసు లోతుల్లో ఏదో తెలియని అసంతృప్తి అయితే ఉంది. అది ఎందుకుంది తెలియదు కదా. మీరు వెతుకుతున్న ఆ సంతోషం మీ దగ్గరికి ఎందుకు రావడం లేదు? బహుశా మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారేమో. ఈ రోజు ఈ వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయడానికి కాదు గాని మీ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చడానికి. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి. మనందరి జీవితాల్లో అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మనం బతకడం లేదు, కేవలం నటిస్తున్నాం. మనకి మనంగా ఉండడం కంటే ఎదుటి వారి కళ్ళల్లో గొప్పగా కనిపించడమే మన అసలు లక్ష్యం అయిపోయింది. మీరు గమనిస్తే మనం ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం. ఆఫీసులో ఒకరు, ఇంట్లో ఒకరు, సోషల్ మీడియాలో మరొకరు. అసలైన మీరు ఎక్కడ ఉన్నారో మీకే తెలియడం లేదు. మనం ఒక రోలర్ కోస్టర్ మీద ఉన్నాం. పక్కవాడు కొత్త కారు కొంటే మనం కూడా కొనాలి కదా అని చెప్పేసి అనుకుంటాం. పక్కవాడు ఏదైనా సాధిస్తే మనం ఎప్పుడు సాధిస్తామని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం మన జీవితాన్ని వేరే వాళ్ళ జీవితంతో పోల్చుకుంటున్నాం. కాబట్టి ఈ గందరగోళం వల్ల మనకి అవేర్నెస్ అనేది కోల్పోతున్నాం. మీరు భోజనం చేస్తున్నప్పుడు ఆ రుచిని ఆస్వాదించడం లేదు. రేపు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మీరు మీ పిల్లలతో ఉన్నప్పుడు వారి నవ్వులను చూడటం లేదు. మీ లోన్ల గురించి బాధపడుతూ ఉన్నారు. అంటే ఈఎంఐస్ గురించి బాధపడుతూ ఉన్నారు. సమస్య అనేది మీ పరిస్థితుల్లో లేదు. మీరు ఆ పరిస్థితులను డీల్ చేస్తున్న మీ మనసులో ఉంది. అందులోనూ మీరు మీ చుట్టూ ఉన్న వస్తువులను, బంధాలను ఎంతగా పోగు చేసుకుంటున్నారంటే ఆ బరువుకి మీ మనసు అనేది నలిగిపోతూ ఉంటుంది. ఈ రోజు మీ ప్రశాంతతకి అసలు విలువ లేకుండానే పోయింది. ఏదో సాధించాలనే తాపత్రయం, అందరికంటే ముందు ఉండాలని పిచ్చి మిమ్మల్ని నిలువున నాశనం చేస్తుంది. ఇదే అసలైన సమస్య. ఈ సమస్యకి మూలం ఎక్కడుందో లోతుగా ఆలోచిద్దాం. మనం పుట్టినప్పుడు ఎంత సహజంగా ఉన్నాం. ఒక చిన్న బాబును చూడండి. వాడు ఏడిస్తే మనస్ఫూర్తిగా ఏడుస్తాడు. నవ్వితే లోకం మర్చిపోయి మరీ నవ్వుతాడు. వాడికి నేను గొప్పవాడిని కావాలి అనే ఆలోచన లేదు. కానీ మనం పెరిగే కొద్దీ సమాజం మన మీద కొన్ని ముద్రలు వేసింది. నువ్వు ఫస్ట్ రావాలి, నువ్వు వాడికంటే అందంగా ఉండాలి, నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఇలాంటి మాటలతో మన సహజత్వాన్ని చంపేశారు. మనం ఒక రేసు గుర్రంలో అయిపోయాం. ఓషో గారు ఒక మాట అంటారు, సమాజానికి కావాల్సింది రోబోలు, మనుషులు కాదు. ఎందుకంటే మనిషి ఆలోచించడం మొదలు పెడితే వాడు తనకి నచ్చినట్లు ఉంటాడు. అప్పుడు వాడు సమాజం చెప్పినట్లు వినడు. మరొక ప్రధాన కారణం కర్తవ్య భావన. అంటే నేను చేస్తున్నాను అనే భ్రమ. ప్రకృతిలో చూడండి, ఒక చెట్టు పూలు పూయడానికి కష్టపడదు, ఒక నది ప్రవహించడానికి ప్లాన్ చేసుకోదు. అవి కేవలం అలా ఉన్నాయి. కానీ మనం మాత్రం ప్రతి చిన్నదానికి నేనే బాధ్యుని అనుకుంటాం. విజయం వస్తే నా వల్ల వచ్చిందని చెప్పేసి అహంకారం, అపజయం వస్తే నా వల్ల పోయిందని చెప్పేసి బాధపడదాం. ఈ నేను అనే భారమే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అంతేకాకుండా మనం మన మాటలని సంస్కరించుకోలేకపోతున్నాం. అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటి వారిని గాయపరుస్తున్నాయని తెలిసి కూడా మనం ఈగో కోసం వాదిస్తూనే ఉంటాము. అసలు అవతల వాళ్ళని ఇబ్బంది పెడితే మనకు వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనిషి తన మాటల్లో విషం నింపుతున్నాడు. ఆ విషం మొదట మిమ్మల్ని చంపేస్తుంది, ఆ తర్వాత ఎదుటి వారికి చేరుతుంది. సో విషం అనేది ఆలోచనలో ఉంటుంది. ఆ ఆలోచనలు మొట్టమొదట మనల్ని చంపేసిన తర్వాతే అవతల వాళ్ళని చంపుతుంది. మనసులో ఉన్న ఆ అసంతృప్తి మనం మాటల ద్వారా బయట పెడుతున్నాం. అది బంధాలని చిన్న భిన్నం చేస్తుంది. సో అసంతృప్తి వేరు, అవతల వాళ్ళ మీద ఉండే కోపం వేరు. కానీ మనకు ఆ విషయం తెలియక అసంతృప్తిని కోపంతో లింక్ చేసి వాళ్ళ మీద ప్రదర్శిస్తాం. దానివల్ల ఆ బంధాలు అనేవి చిన్న భిన్నం అయిపోతాయి. సమస్య తెలిసింది, కారణం తెలిసింది. మరి పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఎక్కడో హిమాలయాల్లో లేదు, మీలోనే ఉంది. మొదటి పరిష్కారం సింప్లిసిటీ. మీ జీవితాన్ని ఎంత వీలైతే అంత సింపుల్ గా మార్చుకోండి. అనవసరపు వస్తువులను, అనవసరపు ఆలోచనల్ని వదిలేయండి. కేవలం కొన్ని వస్తువులతోనే బతకడం నేర్చుకోండి. దానివల్ల మీ దగ్గర ఉన్న స్పేస్ లో సగానికి సగం ఖాళీ అయిపోతుంది. మీరు ఎంత తక్కువ వస్తువుల మీద ఆధారపడితే మీరు అంత ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తారు. ఇంకా రెండోది అవేర్నెస్. మీరు చేసే ప్రతి పనిని గమనించండి. అలా గమనించడం వల్ల ఏమవుతుందంటే మీకు 95% కోపం రాదు. ఎందుకంటే కోపం అనేది ఒక మూర్ఛ లాంటిది. మీరు మేల్కొని ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేరు. ఓషో గారు చెప్పినట్లు సాక్షి భావం అంటే ఇదే. మీ మనసులో వచ్చే ఆలోచనలు ఒక మూడో వ్యక్తిలా చూడటం అనమాట. వాటితో ప్రవహించండి, జస్ట్ గమనించండి. ఇంకా మూడోది యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం. మీ జీవితంలో ఏది జరిగినా దాన్ని పూర్తిగా అంగీకరించండి. ఇది ఎందుకు జరిగిందని ప్రశ్నించడం మానేసి ఇది జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయగలను అని చెప్పేసి ఆలోచించండి. ప్రకృతిలో ఏది పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రతిదీ అద్భుతం. మీరు కూడా ఒక పర్ఫెక్ట్ కావాలని ప్రయత్నించకండి, సహజంగా ఉండటానికి ప్రయత్నించండి. నాలుగవది మౌనం. రోజులో కనీసం 30 నిమిషాలు ఏమీ చేయకుండా మౌనంగా కూర్చోండి. ఫోన్ లేదు, పుస్తకం లేదు, ఎవరితో మాటలు లేవు. ఆ మౌనంలోనే మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు మీతో మీరు గడిపే సమయం మీకు అసలైన శక్తిని
ఆనందాన్ని ఇస్తుంది. పాపం ఆ విషయం చాలా మందికి తెలియక వేరే వాళ్ళతో గడుపుతూ ఉంటారు. అలా గడిపినప్పుడు వాళ్ళ ఆలోచనలు మీ మీద రుద్దేస్తూ ఉంటారు. సో దాన్ని మీరు నమ్ముతూ ఉంటారు. అలా నమ్మిన తర్వాత మీ ఇష్టాలని చంపుకొని పక్కవాడి ఆలోచనలకి గౌరవం ఇచ్చి అదే మీ ఇష్టం అని చెప్పేసి మీరు మోసపోతారు. అలా మోసపోవటం వల్ల మీరు తలపెట్టే ప్రతి పని వర్కౌట్ అవ్వకుండా ఆగిపోతుంది. కాబట్టి మీతో మీరు కూర్చోండి, మీతో మీరు మాట్లాడుకోండి, మీ ఆలోచనల్ని గమనించండి. మీరు ఎక్కడ ఆనందంగా ఉంటున్నారు, ఎక్కడ ఇబ్బందిగా ఉంటున్నారు, అందులోనూ మీరు ఆనందంగా ఉన్న ప్రతి ఒక్క ప్లేసు కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆనందంగా ఉన్న ప్రతి క్షణం అది జెన్యూన్ ఆనందమా లేకపోతే ఏదో జస్ట్ అలా వచ్చిపోయే ఆనందమా మనకు తెలియాలి కనుక. ఎందుకంటే ఇవాళ రేపు తప్పుడు పనులు చేసినా కూడా ఆనందం వస్తుంది. కాకపోతే ఆనందం తాత్కాలికంగా ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉండే ఆనందాలు వెతుక్కోండి. మీ జీవితం మారాలంటే మీ చుట్టూ ఉన్న మనుషులు మారనక్కర్లేదు, మీ జీవన శైలి మారాలి. మీ ఇల్లే మీ ఆశ్రమం కావాలి. మీరు ప్రశాంతత కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరు భార్యతోనో భర్తతోనో మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతులో ప్రేమ ఉంటే చాలు, ఆ ఇల్లే ఒక దేవాలయం అయిపోతుంది. అలా కాకుండా ఎక్కడెక్కడో కోపాలు మొత్తం తీసుకొచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చూపిస్తే అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు కూడా అవ్వచ్చు. మనం వాళ్ళ మీద ఆ కోపాన్ని చూపడం వల్ల వాళ్ళకి ఏంటంటే మనం నచ్చకుండా పోయే ప్రమాదం ఉంది. పోని వాళ్ళు ఏమైనా తప్పు చేశారంటే అది కూడా కాదు. పోని తప్పు చేసినా ఎంత తప్పుకు ఏ మాట అనాలి అనే క్యాలిక్యులేషన్ ఉండాలన్నమాట. ఎందుకంటే అవతల వాళ్ళు చేసిన తప్పుకి ఇంత అనేది ఉంటుంది కదా, ఒక లెక్క అనేది ఉంటుంది కదా. అలా కాకుండా మనం చిన్న తప్పు కూడా పెద్ద పెద్ద మాటలు అనేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు మనకి ఎంత దూరం అయిపోతారు. సో మన వాళ్ళని మనం దూరం చేసుకునే మాటలు రావడం అవసరం మన నోట్లో నుంచి. కాబట్టి ప్రేమతో మాట్లాడండి. అలా మాట్లాడటం వల్ల ఇల్లే ఒక దేవాలయంగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మీరు మోస్తున్న ఈ పరువు ప్రతిష్టలు, ఈ గొడవలు రేపు మీరు కను మూసేస్తే ఇవి మీతో రావు. మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు అంత ఒత్తిడి? రేపు ముసలితనం వచ్చాక మీ మనసే మీకు శత్రువు కాకూడదంటే ఇప్పుడే మీ మనసుని అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి. మీ పనిని మీరు ప్రేమించండి, కానీ దానితో బంధించబడకండి. మీ బాధ్యతలను నెరవేర్చండి, కానీ ఫలితం మీద ఆశ వదులుకోండి. మీరు ఒక నదిలా ప్రవహించండి. మార్గంలో రాళ్లు వచ్చినా మలుపులు వచ్చినా నది ఆగిపోదు, తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. మీరు కూడా అంతే. ఎదుటివారు మిమ్మల్ని విస్మరించినా పొగిడినా మీరు మీ సహజత్వాన్ని కోల్పోకండి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక పువ్వు వికసించినప్పుడు అది ఎవరి కోసమో కనిపించదు, అది దాని స్వభావం కాబట్టి కనిపిస్తుంది. మీరు కూడా మీ ఆలోచనలో ఉన్న ఆ సహజమైన వెలుగుని బయటకు తీసుకురండి. ఇతరుల కోసం కాకుండా మీ ఆత్మతృప్తి కోసం జీవించండి. నేను చాలా మందిని చూశాను, ఫ్యాషన్ అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వేరే వేరే బట్టలు వేసుకుంటారు. అవి వేసుకుంటే వాళ్ళకి కంఫర్ట్ ఉండదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే అందరూ చెప్తున్నారు కదా ఇది ఫ్యాషన్ అని చెప్పేసి ఆ బట్టలనే వేసుకుంటూ ఉంటారు. అలాగే ఫోన్లు అవ్వచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్ అవ్వచ్చు. సో ఎవరినో చూసి మీరు కొనేస్తూ ఉంటారు. ఆ వస్తువులు వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాయో కానీ మీకు మాత్రం కష్టాలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఇతరుల కోసం కాకుండా, ఇతరుల మెప్పు పొందడం కోసం కాకుండా మీ ఆత్మతృప్తి కోసం జీవించండి. ఈ క్షణమే, ఇప్పుడే ఈ వీడియో వింటున్న ఈ సెకండ్ నుంచే మీ ఆలోచన మార్చుకోండి. మీ లోపల ఉన్న ఆ పరుగును ఆపేయండి. ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు జీవించి ఉన్నారు. అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి? ఇకపై మీ ప్రతిరోజు ఒక ఉత్సవంలా ఉండాలి. ఎందుకంటే జీవితం అనేది సమస్య కాదు పరిష్కరించడానికి, అది ఒక రహస్యం అనుభవించడానికి. ఇప్పుడే ఈ నిమిషమే మీ ముసుగు తీసేసి అబద్ధపు బరువును దింపేసి ఒక సహజమైన మనిషిగా జీవించడం ప్రారంభించండి. అది మీరు మీకు ఇచ్చుకునే అతి పెద్ద బహుమతి. ఈ వీడియోని మీరు పూర్తిగా విన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే, ఒకవేళ ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే ఉంటే ఇప్పుడు మీరు పడుతున్న తాపత్రయాల్లో, పడుతున్న ఆరాటాల్లో ఏ ఒక్కటైనా మిగిలి ఉంటుందా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.